ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శన్నో మిత్రశ్వం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతుం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యశ్చందసా వృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాశం శరీరం మే విచక్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోऽसि మేధయా విహితః స్ఫుటం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. అహం వృక్షశరేరివ కీర్తిపృష్టం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజనీవ స్వమృతమస్మి ద్రవిణగం సవర్చసం సుమేధామృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగంసస్తనూభిः వ్యశేమ దేవహిतं యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుశ్రోత్రమదో బలింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మనిర్తేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయిషంతు తే మయిషంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం అవిరావిర్మయేధి వేదస్య మాణీస్తః శృతం మే మా ప్రాహాసీః అనేనాధితేన అహోరాత్రాన్ సందదామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాం చ ప్రణోతి తస్మై తగుం దేవమాత్మబుద్ధిం ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో మాంస ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి. నారాయణం పద్మభం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహంతం గోవింద యోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామర్గం చ శిష్యం తం తోటకం వార్తికాకారమన్యాత్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఓం సదాహం సంప్రదాయజ్ఞం శయ్యమీంద్రం సదాశ్రయం
సద్గురుం సచ్చిదానందం సదాచారం శమాశ్రయే. మనము ఈ చాతుర్మాస్యంలో ఈ 2024 ఈ చాతుర్మాస్యంలో బ్రహ్మసూత్ర భాష్యాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి ముందుగా అధ్యాస భాష్యమని శంకరాచార్యుల వారు ముందు మాటగా అని చూపించారు. అది చాలా విశిష్టమైనది. ప్రస్థానత్రయ భాష్యానంతటికి కూడా ఇదే కీలకం. దానికి సచ్చిదానందేంద్ర సరస్వతి అనే మన పరమ గురువులు వారు సుగమ అని చాలా అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. దానిని ప్రారంభించే ముందుగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదాంతంలో అధ్యాస విచార వైశిష్ట్యం అనేది తెలుసుకోవాలి. పూర్వం అధ్యాస గురించి అద్వైత వేదాంతులే కాకుండా తార్కికులు, వారికన్నా పూర్వమే సాంఖ్యులు, యోగులు అధ్యాసని విచారించినట్లు ఆయా దర్శనాల చేత తెలుస్తున్నది. అయితే ఇక్కడ సంశయం ఏమిటంటే వాళ్ళంతా అధ్యాసని ప్రతిపాదించి ఉండగా శంకరులు మళ్ళా ప్రత్యేకంగా అధ్యాస భాష్యాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది? తార్కికులు చేశారు, సాంఖ్యులు చేశారు, యోగులు చేశారు, అధ్యాసని బాగా వివరించారు కదా. మళ్ళా భాష్యకారులు భగవత్పాదులు వారు మళ్ళీ ఎందుకు దాన్ని రాయాల్సి వచ్చింది అధ్యాస భాష్యం అని కొందరికి సంశయం ఉంటుంది. దానికి జవాబు ఏంటంటే వేదాంత ఇతరులు ప్రతిపాదించిన అధ్యాసలో అనాత్మకి వాళ్ళు సత్యత్వాన్ని అంగీకరించారు. సాంఖ్యులైతేనేమి, తార్కికులైతేనేమి, యోగులైతేనేమి అందరూ కూడా వాళ్ళు అధ్యాసలో అనాత్మ ఏదైతే ఉందో ఆ అనాత్మకి సత్యత్వాన్ని అంగీకరించారు. కనుక అనాత్మధర్మమైన దుఃఖము ఏదైతే ఉందో అటువంటి ఆ దర్శనాల్ని అనుసరించిన వారికి అది తప్పదు ఆ దుఃఖం. ఎందుకంటే అనాత్మను అంగీకరించారు కాబట్టి. అనాత్మ యొక్క ఆత్యంతక నివృత్తి కలిగే వరకు బంధం తప్పదు కదా. బంధము తప్పాలి అంటే అనాత్మ యొక్క నివృత్తి జరగాలి. ఇతర దర్శనాల్లో అనాత్మ నివృత్తి లేనే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాటి వల్ల వాళ్ళకి మోక్షం కూడా సిద్ధి అవ్వదు. అనాత్మ అనేది తొలగిపోతే మోక్షం కలుగుతుంది. అందుకే వేదాంత శాస్త్రము అధ్యాసని ప్రత్యేకంగా నిర్వచించాల్సి వచ్చింది. వేదాంత భాష్యంలో అధ్యాస సిద్ధి లేనిదే వేదాంత శాస్త్రానికి ప్రవృత్తి ఉండదు. అందులో అధ్యాస సిద్ధి అనేది జరగాలి. కనుక రోగం ఉంటేనే కదా ఔషధం వాడతాం. రోగం లేకుండా ఔషధం వాడం కదా. రోగం ఉంటేనే ఔషధం యొక్క ఆవశ్యకత. కనుక ప్రతి ఒక్కరిలో అధ్యాస ఉంది అని చూపిస్తూ భాష్యకారులు ప్రతి ఒక్కరికి, సమస్త ప్రాణులకి, ప్రతి జీవరాశులకి, మానవులకి, అందరికీ కూడా, ఆఖరికి దేవతలకి కూడా అధ్యాస ఉందని చూపి దానివల్ల కలిగిన అనర్థాన్ని ప్రదర్శించిన తరువాతనే జిజ్ఞాసులకి దాని నివృత్తి కోసము ఆత్మవిచారం చేసి ధన్యులవ్వాలి. అలా ధన్యులవ్వడానికి ప్రవృత్తి ఏర్పడుతుంది. కావున శ్రీ శంకర భగవత్పాదుల వారు వేదాంత మీమాంస అంటే బ్రహ్మసూత్రాలు దానికి భాష్యం రచించినప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రానికి భాష్యం రాయడానికి ముందే ఓం అని రాయాలి కదా. భాష్యానికి రాసే ముందు ఆ ఓం అని ప్రథమంగా ఈ అధ్యాస భాష్యం అనే ఉపోద్ఘాతాన్ని అది ప్రారంభించారు. అది గొప్పతనం. ప్రారంభించారు.
ఇది కేవలం శారీరక మీమాంసయే కాదు, ఇది సకల శృతులకి కూడా పీఠిక, ఇక్కడ పీఠికాప్రాయంగా విరాజిల్లబడుతుంది. ఇందులో శారీరక మీమాంసకే కాదు, సకల శృతులకి కూడా ఇది ఈ అధ్యాస భాష్యం. సమస్త వేదాంత అర్థసార సంగ్రహమై ఉన్న భగవద్గీత అనే స్మృతి ప్రస్థానం కదా, భగవద్గీత స్మృతి ప్రస్థానం, అది సమస్త వేదాంత సార సంగ్రహమై ఉన్నది. భగవద్గీత అనేది సాధన ప్రస్థానం, అది స్మృతి ప్రస్థానం. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా దానిలో ఉన్న సాధనలు మర్మాల్ని తెలుసుకుని వాటి సాధనే చేస్తే ఆత్మజ్ఞానానికి అర్హుడవుతాడు. ఆత్మజ్ఞానం ఉంటుంది, సాధన ఉంటుంది. భగవద్గీత సాక్షాత్తు పరమాత్మ చెప్పిన ఉవాచది. అందువల్ల ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో, ఉపనిషత్తులు అనేవి శృతి ప్రస్థానం. బ్రహ్మసూత్రాలనే న్యాయ ప్రస్థానం అని కూడా అంటారు, న్యాయ ప్రస్థానం. అందువల్ల ఈ ప్రస్థానత్రయానికి అధ్యాస భాష్యం ఏదైతే ఉందో అది తాళం చెవి, కీ. ఈ ప్రస్థానత్రయానికి అది కీ, అధ్యాస భాష్యం. అధ్యాస భాష్యం చదవకుండా ప్రస్థానత్రయం ఎంత విన్నా అర్థం కాదు. అందువల్ల ఈ అధ్యాస భాష్యంలో ఆచార్యుల వారు సార్వత్రికానుభవంపై అధ్యాస సిద్ధిని గావించి మళ్ళా విచారపూర్వకంగా దాని నివృత్తి విధానాన్ని కూడా ప్రదర్శించారు. అధ్యాస ఎలా నివృత్తుందని కూడా చెప్పారు, అధ్యాసని వివరిస్తూ మళ్ళా. ఇలా ఆదిశంకరాచార్యులు తర్వాత అనేక మంది విద్వాంసులు ఎవరైతే ఉన్నారో దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. ఈ అధ్యాస భాష్యం మీద చాలా వ్యాఖ్యానాలు చేశారు. ఆయా విద్వాంసులు అధ్యాస భాష్యాన్ని తరిచి అర్థం చేసేటప్పుడు వాళ్ళు తాళ్లపాక వారి కవిత్వం కొంత, తన పైత్యం కొంత అన్నట్లు భాష్యభావాలతో సహా వారి కల్పనలు కొన్నిట్లు జోడించేశారు. అలా జోడించి అధ్యాస భాష్యం ఎవ్వరికీ అర్థం కాకుండా, కొరకబడకుండా అయిపోయింది. అది మెయిన్, అది కీలకం. కనుక ఇది ముముక్షులోకానికి ప్రతిబంధకంగా ఏర్పడింది ఈ వ్యాఖ్యానాలు. అలా ఏర్పడి జిజ్ఞాసులోకం వివిధ సంశయాలకి గురి కావలసి వచ్చింది. దాని గురించి మనం పూర్వజన్మ సుకృతం సచ్చిదానంద స్వామి వారి పాద రేణువు మన మీద ప్రసరించబడింది కాబట్టి ఎన్నో విషయాలు ఈ అధ్యాస భాషల్లో మనకి సుగమ అనే పేరుతో వ్యాఖ్యానించబడిపోతుంది. అయితే శ్రీ 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 సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, పరమార్థ దృష్టి, వ్యవహార దృష్టి, వీటి విలక్షణత్వాన్ని తెలుసుకోవాలి. వారి అభిప్రాయం పరమార్థ దృష్టి ఏమిటి, వ్యవహార దృష్టి ఏమిటి, ఈ విలక్షణత్వాన్ని వారి విప్రతిపత్తులు ఏవైతే ఉంటాయో ఆ వలలో ఏవైతే ఆ విలక్షణత్వాన్ని వారి విప్రతిపత్తుల వలలో ఎవ్వరూ చిక్కుడుపోకూడదని, అలా చిక్కుడుపోకుండా పరమార్థాన్ని అనుభవం యొక్క ఆధారంతోనే, పరమార్థము అది ఇంద్రియ గోచరము కాదు, మనోగోచరము కాదు, అది ఇంద్రియ మనోరహితమైన గుణాతీతమైన ఆ పరమార్థ స్వరూపము అనుభవము యొక్క ఆధారముతోనే మరియు అనుభవసారి అయిన యుక్తులతోనే నిర్ణయించడం సాధ్యము అనే దానిని ఈ అధ్యాస భాష్యమందే కాకుండా ఇంకెక్కడ కూడా ఇంత సులభంగా చూపించలేదు అని చెప్పాలి. భాష్యకారులు అలా చెప్పారు, ఇంకెక్కడ ఇంత సులభంగా చూపించలేదు అన్నారు. ప్రస్థానత్రయ భాషల్లో అధ్యాస, అవిద్య, అజ్ఞానం ఇవన్నీ వాడతారు, కానీ వివరణ ఇక్కడే చూపించారు. కనుక ఇష్టానుసారంగా గ్రహిస్తే అధ్యాస నివృత్తి అవ్వదు. ఈ అధ్యాస నివృత్తి అవ్వదు. భాష్యాలు పూర్తయినా అధ్యాస నివృత్తి అవ్వదు.
అధ్యాస అనే విచారణ చాలా చక్కగా జరగాలి. కనుక ఇది అధ్యాస అని సరిగా గుర్తిస్తే తనకి అధ్యాస లేకుండా పోతుంది. అధ్యాస లేకుండా పోతుంది. ఔషధాన్ని వైద్యుడి సూచనల మేరకే మనం స్వీకరించాలి. ఔషధాన్ని వైద్యుడి యొక్క సూచనల మేరకు వాళ్ళు సూచించినట్లు పథ్యం పట్టాలి. అలా పథ్యం పాటించి ఆ ఔషధాన్ని సేవిస్తే రోగ నివృత్తి తప్పకుండా అవుతుంది కదా. ఇలాగే సక్రమ పద్ధతిలో అధ్యాస గ్రహిస్తే బంధ నివృత్తి అయిపోతుంది. దీనికి పరమ గురువులు శ్రీ 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 సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారు సుగమ అనే పేరుతో వ్యాఖ్యానం చూపించారు. భగవత్పాదులు పరమ గురువుల యొక్క హృదయాన్ని అనుసరిస్తూ పోతే భగవత్పాదులు వారి యొక్కది, అలాగే పరమ గురువులు వారి యొక్క హృదయాన్ని అనుసరిస్తూ పోవాలి. అలా పోతే ఆయన ఏం చెప్పడానికి ఈ అధ్యాస వ్రాసారో మనకి చక్కగా గొప్పగా అర్థమవుతుంది. ఇక్కడ మనమంతా వ్యవహారంలో సహజంగానే మనం ఏమనుకుంటాం, లోకల్లో అధ్యాస భాష్యానికి ముందుగా ఒక చిన్న మాట ఏంటంటే, మనమంతా వ్యవహారంలో సహజంగా పుట్టిన దగ్గర నుంచి కొన ఊపిరి వరకు నేను నాది అనే వ్యవహరిస్తూనే ఉంటాం కదా. దీనికి ఏ శాస్త్రం యొక్క ఉపదేశము అక్కర్లేదు. నేను నాది అని తెలుసుకోవడం శాస్త్రోపదేశం అక్కర్లేదు. అలాగే ఏ గురువుల యొక్క బోధ కానీ అక్కర్లేదు. గురువుల ఉపదేశం అక్కర్లేదు. నేను నాది అనడానికి శాస్త్రం యొక్క ఉపదేశం అక్కర్లేదు. ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు. స్వాభావికంగానే అందరూ నేను ఫలానా అని చెబుతూనే ఉంటాడు. నేను ఆడ అంటే నేను ఆడదాన్ని, నేను మగవాణ్ణి, నేను బ్రాహ్మణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను పేదవాడిని, నేను ఫలానా అని చెప్పుకుంటూనే ఉంటాడు లోకంలో. ఇక్కడ ఇలాగే నేను నాది అనే దాంట్లో నేను అని ఇలా చెప్పుకుని ఉంటాడు. ఇంకా నాది ఏంటి, ఇది నాది అంటాం. ఇది నాది, అది నాది అని కూడా వ్యవహారం చేస్తూ ఉంటాం. ఈ వ్యవహారం చేయడంలో ఎవరికి కూడా ఈ నేను అనే దానిని గురించి కానీ, దీని యథార్థ స్వరూపం ఏమిటి, నాది అనే ముందు నేనున్నాను కదా, ఆ నేను అనే యథార్థం తెలియనప్పుడు నాది అనేది బిగుసుకుంటుంది. అప్పుడు లోకంలో ఇలా వ్యవహారం చేస్తున్నప్పుడు ఎవ్వడు కూడా ఈ నేను అనే దాని గురించి కానీ, దీని యథార్థ స్వరూపం ఏమిటి అనే దాని గురించి కానీ సంశయమే ఉండదు వాళ్ళకి. అంత తాదాత్మ్యంలో ఉంటారు. నేనంటే నేనే, నాదంటే నాదే, నేనంటే నేనే, నాది అంటే నాదే. అంతేగాని దానికి విశ్లేషణ ఉండదు, వివేకం ఉండదు. ఇలా ఈ రకంగా సంశయానికి తావి ఎక్కడ ఉంటుంది వాళ్ళకి. అందువల్ల నేనంటే నేనే అనే నిశ్చయంగా తెలుసుకునే అందరూ బయలుదేరతారు లోకల్లో. జంతువులు మానవులు ఇలాగే సమానంగా ఉంటారు. కనుక ఇది స్వాభావిక వ్యవహారమని శంకరాచార్యులు వారు అంటారు. దీన్ని ఇది స్వాభావిక వ్యవహారం. అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహార అన్నారు. అహమిదం మమేదం, ఇది నేను, ఇది నాది అని జనులు స్వాభావికంగా వ్యవహరిస్తారు. నైసర్గికోయం అంటే స్వాభావికం అని అన్నారు భాష్యకారులు. అందువల్ల మనందరికీ ఉన్న ఈ దృష్టి ఏదైతే ఉందో, ఈ దృష్టిని ఏమంటాము, వ్యవహారిక దృష్టి. ఇదేం పరమార్థ దృష్టి కాదు కదా, ఇది వ్యవహారిక దృష్టి. అయితే పరమార్థ దృష్టి అనేది ఎలా ఉంటుంది అంటే దానికి ఆచార్యులు వారు దానికి చెప్పారు. అదే ఇక్కడ ముఖ్యమైన విషయము. ఆచార్యులు వారు ఏదైతే చెబుతున్నారో అదే ఇక్కడ ముఖ్యమైన విషయం.
వ్యవహారిక దృష్టి నేను నాది అనేది ఏదైతే ఉందో దానికి శాస్త్రాలు గురువులు అవేం అక్కర్లేదు. అది స్వాభావికం. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు స్వాభావికం. ఈ పరమార్థ దృష్టి ఏదైతే ఉందో అది ఏమిటనడానికి ఆచార్యులు ఇక్కడ చెప్తున్నారు. కనుక ఇది చాలా ముఖ్యమైన విషయం. భాష్యకారులు చెప్పేది ఏంటంటే, నీవనేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ నేను నాది అనే వ్యవహారం చెబుతాడు కదా, ఇది సరి అయిన తెలివి కాదు అని అంటారు. మీరు ఎవరైనా ఉంటే లోకల్లో మనకున్నదేంటి? నేను నాది. ఈ నేను నాది అనేది ఎవరైనా మనలాంటి వారు అనుకుంటే ఆ వ్యవహారము మనం చెప్తాం కదా, నేను నాదని, ఇది సరి అయిన తెలివి కాదు, ఇది సరి అయిన జ్ఞానం కాదని అంటారు. ఇది మరి నేను నాది అని దేనివల్ల వచ్చిందంటే, అయ్యా మీ అందరికీ కూడా మనందరికీ కూడా తప్పు తెలివి చేత, తప్పు తెలివి అంటే సరి అయిన తెలివి లేకపోవడం చేత, సరి అయిన జ్ఞానం లేకపోవడం చేత కలుగుతుంది అని దీని శంకరాచార్యులు ఎవరేమన్నారు? మిథ్యాజ్ఞాన నిమిత్త అన్నారు. మిథ్య అంటే తప్పు, జ్ఞానం అంటే తెలివి, నిమిత్త అంటే కారణం. తప్పు తెలివియే కారణము అన్నారు. మనకి మాత్రము ఏమనుకుంటాము? ఇదే సరి అయిన తెలివి అనుకుంటాం. ఇదే సరి అయిన తెలివి అని అనుకుంటాం. నేనంటే నేనే, నాదంటే నాదే అని గట్టిగా మనకు ఉంటుంది. ఇంతకంటే ఏముండదు. మరణించే సమయంలో నేను పోతున్నాను, నాది ఆ జపం చేస్తే, ఆ హోమం చేస్తే, లేకపోతే ఉపాసన చేస్తే ఆ లోకం, నేను నాది అటుపక్క కూడా. కనుక ఈ రకంగా నేనంటే నేనే, నాదంటే నాదనే గట్టిగా ఉంటుంది కాబట్టి దీనిలో ఎటువంటి సంశయము ఎవరికి ఉండదు. అప్పుడు మనం వారిని అడుగుదాం, ఏమని? ఇది ఎలాగండి మీరు చెప్పేది? ఎలా సరిపోతుంది? భాష్యకారులు చెప్పారు, మీరు పాఠం చెప్తున్నారు, ఇది ఎలా సరిపోతుంది? అప్పుడు భాష్యకారులు అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చెబుతారంటే, అసలైన తాను అనేది ఒకటి ఉందిరా, అసలైన తానైన నీ ఆత్మని, నీ స్వరూపాన్ని, మరియు తాని కాని వస్తువు అనాత్మ. ఇక్కడ ఆత్మ అంటే తాను, తన స్వరూపం. అనాత్మ అంటే తాను కానిది. ఈ రెండిటినీ చేర్చుకొని నీవు నేను నాది అని అంటున్నావు. ప్రతి ఒక్కడు నేను నాది అని అంటున్నావు. సత్యానృతే మిథునీకృత్య అన్నారు శంకరాచార్యుల వద్దరికి. సత్యము అనృతము మిథునీకృత్య కలగలుపు చేసుకుని, సత్యాన్ని అసత్యంలో, అసత్యాన్ని సత్యంలో, ఇది మిథునీకృత్య కలగలుపు చేసుకొని అని శంకరాచార్యులు సత్యానృతే మిథునీకృత్య అని ఉపదేశించారు. ఇలా ఇంతవరకు చెప్పింది ప్రతిజ్ఞాభాష్యంలోని కొంత భాగం. ప్రతిజ్ఞాభాష్యం మొదటిది. భాష్యకారుల గొప్పతనం ఏంటంటే, ముందు చాలా భాష్యాల్లో ప్రతిజ్ఞాభాష్యం అని ముందు చూపిస్తారు. అది చాలా ఇంపార్టెంట్. దాని మీద మిగతా విశ్లేషణ అంతా నడుస్తుంది. ఇంతవరకు మనం అనుకున్నది ఏంటంటే, ప్రతిజ్ఞాభాష్యంలో కొంత భాగమే అయింది. ఇలా నేను ఇది, నాది ఇది అని లోక వ్యవహారము అంటే జనుల యొక్క వ్యవహారము నైసర్గికము అన్నారు. నైసర్గికం అంటే స్వభావము. నైసర్గికం అంటే ఏంటి? నిసర్గా జాయమానో నైసర్గిక. అంటే ఏంటి? నిసర్గో జాయమానో నైసర్గిక అని తత్వజ్ఞులు ఈ మాట చెబుతారు. కనుక ఇక్కడ ఈ ప్రతిజ్ఞా భాషల్లో రెండవ భాగమే తర్వాత వస్తుంది.
దాని గురించి మొత్తం అంతా. కనుక అప్పుడు విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు మనకి నిజంగా దీని మీద శ్రద్ధ ఉంటే, ఇది మనకి జన్మ ముక్తి ఈ రెండు సమస్య. జన్మ అనేది అందంగా కనిపిస్తుంది, జీవనం అనేది అక్కడక్కడ దుఃఖాలు కలిగినా దాన్ని తట్టుకుని ఓర్చుకుని బ్రతకాలని ఆశతో ఉంటూ ఉంటాం. కానీ ముక్తి అనే ఆ కాంక్ష, ఆ కోరిక అనేది రావడం చాలా కష్టం. జన్మాంతర సుకృతం. దానిని పొందాలి అంటే దాని మార్గమే వేరు. ఆ మార్గానికి ఈ వ్యవహారం అనేది అడ్డు. అందువల్ల మనము ఇంతవరకు విన్న దాంట్లో మనం ఆక్షేపించాలి. ఆక్షేపం ఎలా చెయ్యాలి అంటే, అసలు ఇది ఎలా కుదురుతుంది కదా. విన్నాం కాబట్టి మనం రామాయణ మహాభారతాలు విన్నట్లు మన గురించి, మన స్వరూపం గురించి విచారిస్తున్నట్లు మన అనుభవంతో ఇది వినాలి. దానిలా కాదు. అది చరిత్ర, జ్ఞానాన్ని, ధర్మాధర్మాల యొక్క జ్ఞానం కలిగిస్తుంది. ఇక్కడ అనుభవం, ముక్తి. మనకి ఇది ఎలా కుదురుతుంది అనేది ఆక్షేపించాలి. ఆక్షేపం అంటే ఏంటి? ఇది ఎలా కుదురుతుంది అసలు? ఎందుకంటే ఇంతవరకు మీరేమన్నారు? అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్య ధర్మాశ్చ అజ్యస్య ఇతరేతరా వివేకేన అత్యంత వివక్తయో ధర్మిణో మిథ్యాజ్ఞాన నిమిత్త సత్యానృతే మిథునీకృత్య అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహార. అది వస్తుంది. అంటే వీటిలో నేను నాది, వీటిలో ఒకదాని స్వరూపాన్ని మరొక దాని యందు, ఒకదాని ధర్మాల్ని మరొక ధర్మాల యందు అధ్యసించి ఆత్యంతంగా రెండు నేను నాది అనేది వేరువేరుగా ఉన్నా కూడా ఈ ధర్మాల్ని ఒకదాని నుండి ఇంకొక దాన్ని వేరు చేసి తెలుసుకోకపోవడం చేత, దానివల్ల కలిగిన తప్పు తెలివి నిమిత్తము చేత సత్యమైన దానిని అనృతమైన దానిని కలగలుపు చేసుకుని నేను ఇది, నాది ఇది అని ఈ విధంగా స్వభావం చేతనంటే పుట్టుకతోనే జనులు వ్యవహారం చేస్తున్నారు. కనుక అంటే ఏంటి? అదే కదా మీరు చెప్తున్నారు. అంతే కదా మన భాష్యవాక్యం చెప్పాము. ఇలాగ మరి మీరు ఇలా చెప్తున్నారు, ఆక్షేపం కదా. మన ఆక్షేపం నేర్చుకోవాలి. ప్రతిదానికి ఇది ఎలా కుదురుతుంది అనేది. అప్పుడు ఇదే కదా మీరు అంటున్నారు. అయితే ఇక్కడ మాకు సంశయం ఒకటి ఉంది. ఇక్కడ సంశయం ఏమిటంటే, నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను పలానా చోట ఇక్కడ ఋషికేశ్లో ఉన్నాను, నా ఎదురుగా నేను కాని ఒక వస్తువు ఉంది, అక్కడ ప్రకాష్ ఉన్నాడు, లేకపోతే అక్కడ కుర్చీ ఉంది, ఒక వస్తువు ఉంది. ఈ రెండిటిని కలగలుపుకొని ఆ వస్తువు నేనే అని వ్యవహరించడానికి వీలవుతుందా? నేను ఇక్కడ ఉన్నానండి, కుర్చీ అక్కడ ఉంది, కుర్చీ నాది అంటాం, కూర్చోరే కుర్చీ నాది అని అంటాం. ఇలా నేను నాది, నా ఎదురుగుండా కుర్చీ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, రెండు కలగలుపుకొని అనేది ఏదైతే చెప్తున్నారో అలా వ్యవహరించడానికి వీలవుతుందా? అవ్వదు కదా. అలాగే ఆ వస్తువు యొక్క స్వరూప స్వభావాలు, ఆ వస్తువు యొక్క స్వరూప స్వభావాలంటే ధర్మాలు, వాటి యొక్క ధర్మాలు నావిగాను, నా స్వరూప ధర్మాలు, నా స్వరూప స్వభావాలు లేదా ధర్మాలు ఆ వస్తువుకి సంబంధించినవి గాను నేను ఎప్పుడూ అలా తెలుసుకోలేదు కదా. దాని స్వరూప విషయం నాదిగాను, నా స్వరూపం దానిదిగాను అలా ఎప్పుడు నేను తెలుసుకోలేదు కదా. దేనిది దానిదే అని తెలుసుకుంటున్నాను కదా. ఎందుకు అంటే నేను కాని దాని స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి అని అంటే,
దానికి సుగమ అనే వ్యాఖ్యానంతో భగవత్పాదులు వారు రచించిన అధ్యాస భాష్యం ఇప్పుడు ప్రారంభమవుతుంది. సర్వాత్మా సర్వదృగ్యోసౌ సర్వాధ్యాస నిరాసకృత్ సతతం సన్నిధత్తాం మే హృదయే పరమశివ. సిద్ధాంతోవర్ సూత్రభాష్య ప్రణేతారౌ వేదాంతాబ్జ ప్రభాకరౌ వందే పరస్పరాత్మానౌ బాదరాయణ శంకరౌ. భాష్యం యద్యపి పూర్వమేవ బహుభిర్వ్యాఖ్యాత పూర్వం బుధైః అస్మిస్తేపి తథాపి మోహమగమన్ యద్వాది వైమత్యతః అధ్యాసైక నిరూపణేన నిఖిలం బాహ్యార్థమాతవంతి స్వాత్మానంద విధాయినీ చ సుగమా వ్యాఖ్యానకేశామృదే. అధ్యాస నిరూపణ చేత నిఖిలము అంటే సర్వము, భాష్యార్థమాతవంతి భాష్యం అనేది సర్వము అధ్యాస నిరూపణ చేతనే అర్థమవుతుంది. అప్పుడు స్వాత్మానంద విధాయినీ చ సుగమా వ్యాఖ్యా కేశామృదే. అప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, స్వాత్మానందము అది మనకు కలిగిస్తుంది సుగమ. అందువల్ల వ్యాఖ్యానం మనం చేస్తున్నాం. ఓం నమో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో నమో మహద్భ్యో నమో గురుభ్యః. భగవాన్ బాదరాయణో వేదాంత మీమాంసాం ఆరభమాణః. భగవంతుడైన బాదరాయణులు వేదాంత మీమాంస ప్రారంభిస్తున్నారు. బ్రహ్మవిదాప్నోతి పరం తైత్రీయం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి ముండకం ఇత్యాదిగా శృతులు తెలిపిన నిశ్రేయస ప్రయోజనాన్ని బ్రహ్మజ్ఞానము సాధనలతో సహా నిరూపించడానికి శాస్త్రాల యందు ఉన్నదానిని సూత్రాలుగా చెప్పబడ్డాయి. శాస్త్రాల్లో ఉన్నదాన్ని సూత్రాలుగా చెప్పాడు. అందువల్ల ఇది బ్రహ్మ జ్ఞానము పూర్తి స్థాయిలో అనుభవానికి రావాలి అంటే బ్రహ్మసూత్ర శాంతి జరగాలి. అందువల్ల ఎలాగా సూత్రాలు ఎలా ప్రారంభిస్తున్నారా, అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇత్యాదిగా. ఇప్పుడు జనుల వ్యవహారము అవిద్యా పురస్సరము. హెడ్డింగ్ యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయినో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో ఇతరేతర భావానుపపత్తౌ సిద్ధాయాం తద్ధర్మాణామపి సుతరాం ఇతరేతర భావానుపత్తి యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయో. యుష్మత్ అంటే నీవు, అస్మత్ అంటే నేను. నీవు నేను అని ప్రత్యయగోచరమై ఉన్న విషయము విషయి, విషయి ఈ రూపాలు కదా. యుష్మత్ అంటే నీవు విషయం, అస్మత్ అంటే నేను అనేది విషయి. ఇలాంటి రూపాలతో కూడుకున్న తమ ప్రకాశవతు చీకటి వెలుగుల వలె ఒకదానికి ఒకటి విరుద్ధమైన స్వభావాలు ఉన్నాయి కదా. నేను నీవు, నేను నీవు, యుష్మత్ అస్మత్ ఈ రెండు ఒకటి విషయి, ఇంకొకటి విషయము. విషయి ఏదైతే ఉందో విషయంలో ఉండదు, విషయిగా ఉండి విషయం ఉంటుంది. కనుక ఈ రెండు ఎంత తేడా ఉంది. తమ ప్రకాశవత్ చీకటి వెలుగుల వలె ఒకదానికి ఒకటి విరుద్ధ స్వభావాలతో ఉన్నాయి. కనుక ఇతరేతర భావానుపపత్తౌ సిద్ధాయాం. కనుక వీటి యందు ఒకటి మరొక దాని స్వరూపం గలదే ఉండడం అనేది కుదరదు. ఇతరేతర భావానుపపత్తౌ సిద్ధాయాం తద్ధర్మాణామపి. ఇలా ఉండగా
వీటి యందు ఒకదాని ధర్మాలు మరొక దాని యందు ఉండడం కూడా సుతరాం ఇతరేతర భావానుపత్తి. అందువల్ల ఈ విషయ రూపములు చీకటి వెలుగుల వలె ఒకదానికి ఒకటి విరుద్ధమైన స్వభావాలు ఉన్నాయి కాబట్టి వీటిలో ఒకదానికి మరొకటి స్వరూపము గలదై ఉండడం అనేది కుదరదు అనేది సిద్ధమై ఉంది. ఇలా ఉన్నప్పుడు కదా ఒకదానికి కూడా కుదరదు కదా. విషయము విషయమే, నేను నేనే, నాది నాదే. నాది నేను అయిపోను కదా, నేను నేనే, నాది నాదే. ఇంత విరుద్ధ స్వభావం చీకటి వివరిస్తాం తర్వాత, చీకటి వెలుగుల వలె ఉంది. ఇలా ఉంటే వీటి యందు ఒకదాని ధర్మాలు ఇలాగ ఉన్నప్పుడు ఒకదాని ధర్మాలు మరొక దాని ఉండడం అనేది సుతారాం కుదరదు. ఈ రెండే కలవనప్పుడు ధర్మాలు ఎలా కురుస్తాయి? ధర్మాలు కూడా సుతారాం అంటే అత్యంత విరుద్ధంగా ఉన్నాయి కనుక అస్సలు వీలు కాదు కలవడం. ఇత్యతః అస్మత్ ప్రత్యయ గోచరి విషయిని చిదాత్మకే యుష్మత్ ప్రత్యయ గోచరస్య విషయస్య తద్ధర్మాణాం చ అధ్యాసః తద్విపర్యయేణ విషయినః తద్ధర్మాణాం చ విషయే అధ్యాసః మిథ్యేతి భవితుం యుక్తం. అందుచేత నేను అనే జ్ఞానానికి గోచరమయ్యేది, నేను అనే జ్ఞానానికి గోచరమైనది మరియు జ్ఞానస్వరూపమై ఉన్న విషయం. నేను అనే జ్ఞానానికి గోచరమయ్యేది ఇది విషయే. అలాగే జ్ఞానస్వరూపము కూడా అది విషయే ఉంది. విషయం నీవు అనే జ్ఞానం ఏదైతే ఉందో ఆ నీవు అనే జ్ఞానానికి గోచరమైనది విషయంగా ఉంటుంది. దాని ధర్మాన్ని అధ్యాస చేసుకుంటారు అని కదా మీరు అన్నారు. అలా అధ్యాస చేసుకుంటారని దానికి విపరీతంగా విషయని దాని ధర్మాలను విషయంలో అధ్యాస చేసుకుంటారని మీరు చెప్పేది అవుతుందో ఇది మిథ్యేతి భవితుం యుక్తం. మీరు చెప్పేది అబద్ధము. ఎలా అవుతుంది? మీరు చెప్పేది అబద్ధము, అది అబద్ధమే కావాలి. నిజం ఎలా అవుతుంది అనేది భాష్యం. ఇది ప్రతిజ్ఞా భాష్యంలో కొంత భాగం. ఈ కొంత భాగంలో ఈ రకంగా ఆక్షేపంగా తీశారు. ఎలా కలుస్తాయి? చీకటి తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో, రెండు చీకటి వెలుగు వలె రెండు వేరువేరుగా ఉన్నప్పుడు దీని స్వరూపం దానిలోని, దాని స్వరూపం దీనిలోని, దీని ధర్మాలు దానిలోని, దాని ధర్మాలు దీనిలోని ఎలా కలుస్తాయి? లోకల్లో మనకి ఎప్పుడు అలా లేదు కదా అని దీనికి సుగమ అనే పేరుతో అద్భుతమైన సజ్జన స్వామి వారు చాలా అద్భుతమైన వ్యాఖ్యానం మొదలు పెడుతున్నారు. ఇక్కడ ప్రతి శాస్త్రము ముఖ్యంగా కొన్ని పదార్థాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రతి శాస్త్రం కూడా ఎలాగంటే న్యాయ దర్శనం ఉంది. ఆ న్యాయ దర్శనము అంటే తర్కం 16 పదార్థాలు, వైశేషికులు 7 పదార్థాలు. న్యాయ దర్శనమేమో 16 పదార్థాలు చెప్తుంది, వైశేషికులు 7 పదార్థాలు అంటే సప్త పదార్థా. సాంఖ్యులు 25 పదార్థాలు చెప్పారు. ఇలా ఆయా దార్శనికులు వాళ్ళ శాస్త్రానికి మూల పదార్థాన్ని ప్రతిపాదించారు. 7 పదార్థాలే జగత్తుకి జీవరాశులకి ప్రమాణము పుట్టడానికి. 16 పదార్థాలు అని న్యాయదర్శనం. అలాగే సాంఖ్యులు 25 పదార్థాలు. ఇలా వీళ్ళు మూల పదార్థాలను ఈ రకంగా ప్రతిపాదించారు. వేదాంతులు మాత్రము ఆత్మ అనాత్మ అని 2 పదార్థాలు అంగీకరించారు. 2 న్యాయ దర్శనం 16, అలాగే వైశేషికులు 7, సాంఖ్యులు 25 ఇలా పదార్థం మొదలుపెడితే
వేదాంతులు రెండే, ఆత్మ అనాత్మ, ఆ రెండే పదార్థాలు చెప్పారు. అందుకే భగవత్పాదులు వారు 2 మాటలు చెప్పారు. యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయో, రెండే, యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయో అని ఆత్మ అనాత్మగా రెండింటిని సూచించారు. యుష్మత్ అంటే అనాత్మ, అస్మత్ అంటే ఆత్మ. సంస్కృతంలో యుష్మత్ అంటే నీవు అని అర్థం, అంతే కదా, నీవు అని అర్థం. నీవు అనేది ఏకవచనం కదా, నీవు అంటే ఏకవచనం, మీరు బహువచనం, మీరు బహువచనం. శరీరాదుని చూసే మనం శరీరాలను చూసే నీవు మీరు అని అంటాం. ఒక్కడే ఉంటే నీవు అంటాం, అనేకంగా ఉంటే అనే శరీరాలు కదా మీరు అని అంటాం, శరీరం చూసి అంటాం. ఇది కనుక సకల శరీరాలు భూమి, నీరు, గాలి, ఇవన్నీ అష్టప్రకృతి ఏదైతే ఉందో ఈ అష్టప్రకృతి అనాత్మయే నీవు అనే ప్రత్యయం ద్వారా తెలుసుకుంటున్నాం. సకల శరీరాలు, భూమి మొదలైన అష్టప్రకృతి ఇవన్నీ అనాత్మయే నీవు అనే ప్రత్యయం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. అన్ని నీవు నీవు అని తెలుసుకుంటాం. ఇది అది నీవు అనే పేరుతో పిలుస్తాం కదా. యుష్మత్తు అంటే నీవు అనే శబ్దము మీరు, మేము, ఇది, అది, ఇవి అనబడే అనాత్మ అంతటికీ అది ఉపలక్షణం. యుష్మత్ అని అంటే నీవు అనే దానితో భాష్యం నడవదు, అది ఉపలక్షణం అన్నమాట. మీరు, మీ, అది, ఇది, నీవు అన్నిటికీ ఉపలక్షణం. కనుక పై భాష్యవాక్యం యొక్క అభిప్రాయము ఇక్కడ ఏమిటి? ఈ పైభాష్యం యొక్క అభిప్రాయం యుష్మద్ అస్మత్ ప్రత్యయ గోచరయో అని మొదలుపెట్టి అధ్యాస విచ్ఛేది భవితం యుక్తం అనే వరకు ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తున్నారు. యుష్మద్ అస్మత్ ప్రత్యయ గోచరయో అదే కదా ప్రారంభం. దాన్ని ఇప్పుడు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ముందుగా ఆత్మ అనే విషయాన్ని చర్చించాలి ఇక్కడ కదా. అప్పుడు ఏం చేయాలి? అస్మత్ ప్రత్యయ గోచరం గురించి విచారించాలి. అస్మత్ ప్రత్యయ గోచరం ఇక్కడి నుంచి మనం ఎలా వినాలంటే, మనం ఇది ఎంతవరకు కుదురుతుంది? నేను నీవు అనేది కలగలుపైపోవడం, అది కాని దాని అందు వేసేసుకోవడం, ఇది అలా వేసేసుకోవడం, లోకంలో అలా వ్యవహారం మంది లేదు కదా, ఎలా కుదురుతుంది అనే మూడ్లో వినాలి మనం ఆక్షేపార్థంగా. ఇక్కడ అది పక్కన పెడదాం, వింటూ ఉండండి. ఇక్కడ ప్రత్యయం అనే మాటకి సంస్కృత భాషలో అనేక అర్థాలు ఉంటాయి. ప్రత్యయం అనే చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా అర్థాలు ఉంటాయి. ప్రత్యయోధీన సపథ జ్ఞాన విశ్వాస హేతుషు అని 4. ప్రత్యయోధీన 1, ధీన, సపథ, జ్ఞాన, విశ్వాస, హేతు. ఇలా ఇక్కడ ప్రత్యయ శబ్దము అధీనానికి, సపథానికి, జ్ఞానానికి, విశ్వాసానికి, హేతువుకి మొదలైన శబ్దాలకి పేరు ఈ ప్రత్యయ శబ్దం. ఇది ప్రత్యయ శబ్దం దేనికి? అధీనానికి. ప్రత్యయో అధీన అనేది ఒకటి, అధీనానికి. సపథ అంటే సపథానికి, అలాగే జ్ఞానానికి, విశ్వాసానికి, హేతుషు హేతు, ఈ శబ్దాలకి పేరు 5. ఇది అమరకోశంలో చెప్పాడు. అమరకోశంలో 152, అది తెలుగులో 796 పేజీ. ఇలా ఇక్కడ మాత్రము ఏం తీసుకోవాలి? అధీన, సపథ,
జ్ఞానం, విశ్వాసం, విశ్వాసం, హేతు, ఈ 5 ఉన్నాయి కదా. వీటిలో ఇక్కడ మాత్రం జ్ఞానమనే అర్థం తీసుకోవాలి. ప్రత్యయం అంటే జ్ఞానమనే అర్థంలోనే శంకరాచార్య వారు వాడారు. అంటే ఏంటి? ప్రత్యయము అంటే జ్ఞానము లేదా ఎరుక అని అర్థం. జ్ఞానము లేదా ఎరుక లేదా తెలివి, ఇవన్నీ పర్యాయ పదాలు. అస్మత్ అంటే నేను అని అర్థం. కుండ ఏదైతే ఉందో, కుండ అని మనకి కలిగే జ్ఞానాన్ని సంస్కృతంలో ఏమంటాం? ఘట ప్రత్యయ అంటాం. కుండ అనే జ్ఞానం కలిగితే అది ఘట ప్రత్యయ అంటే ఘట జ్ఞానము అని అంటాం కదా. ఘట జ్ఞానం. ఘట ప్రత్యయానికి లేదా ఘట జ్ఞానానికి ఘటము గోచరం అంతే కదా. ఘట జ్ఞానానికి ఘటమే కదా కనిపిస్తుంది. లేకపోతే గోచరం అంటే విషయం. ఘట జ్ఞానానికి ఘటమే విషయం. మనకి జ్ఞానము కలిగే ప్రతిసారి కూడా, మనకి ఒక జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం కలిగే ప్రతిసారి కూడా దానికి గోచరమైన వస్తువు ఒకటి ఉండే తీరుతుంది. మనకి ఏదో జ్ఞానం కలిగిందనుకోండి, సూర్యుడు అంటే ఆ వస్తువు ఉండే తీరుతుంది. ఆ జ్ఞానం కలిగితే ఉండే తీరుతుంది కదా అని మనం అనుకుంటాం. అదే కదా మన భావన, అంతే కదా. ఉదాహరణకి ఘట ప్రత్యయానికి ఘటం గోచరం అవుతుంది. ఘటం అనే జ్ఞానానికి కొండ తెలియబడుతుంది. ఘటం అనే అది వస్తువు అక్కడ ఉంటుంది. బట్ట, ఆ బట్ట ప్రత్యయానికి గోచరం ఏది? బట్ట అనే వస్తువు కదా. బట్ట అనేది బట్ట అనే వస్తువు. ఇలాగే అస్మత్ ప్రత్యయానికి కదా, ఘటం అంటే ఘట ప్రత్యయానికి ఘటం కనిపిస్తుంది. బట్ట అంటే బట్ట కనిపిస్తుంది. అస్మత్ ప్రత్యయం, అస్మత్ ప్రత్యయానికి అంటే నేను అని కదా అస్మత్. నేను అనే జ్ఞానానికి గోచరమై ఉండేది నేననే వస్తువు. అది ఏమిటి? కుండ అనేది లేకపోతే బట్ట అనేది ఘట ప్రత్యయం లేకపోతే పట ప్రత్యయం అన్నప్పుడు ఆ జ్ఞానానికి ఆ వస్తువు కనిపిస్తుంది. అస్మత్ అంటే నేను కదా. నేననే వస్తువు ఏమిటది? మరి ఆ జ్ఞానానికి ఎలా గోచరిస్తుంది? ఆ గోచరించి ఉండే అస్మత్ ప్రత్యయానికి గోచరమైన వస్తువు నేననే వస్తువు కదా. ఆ నేననే వస్తువు దాని నిజస్వరూపం ఏమిటి అంటే స్వరూపమే ఆత్మ. దాని నిజస్వరూపమే ఆత్మ. కొన్ని ప్రత్యయాలు మనకి కలిగినా వాటికి గోచరమైన వస్తువులు ప్రపంచంలో ఎక్కడా లేకపోవడం ఉంటుంది కదా. కొన్ని మనకు కొన్ని జ్ఞానాలు కలుగుతూ ఉంటాయి కానీ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అలాంటి జ్ఞానాలు లేకుండా ఉంటాయా? ఎన్నో ఉంటుంటాయి. ప్రపంచంలో ఆ వస్తువు ఎక్కడ ఉండదు. కనుక కొన్ని ప్రత్యయాలు మనకి కలిగిన మనకి గోచరమైన వస్తువులు ప్రపంచంలో లేకుండా ఉంటాయి. ఉదాహరణకి కుందేటి కొమ్ము ప్రత్యయం వచ్చింది. కుందేటి కొమ్ము భావం రాదా? కుందేటి కొమ్ము అనగానే మనకు మనసులో భావం వస్తుంది. కుందేటి కొమ్ము. ఆ కుందేటి కొమ్ము అనే మాట వినగానే కలిగిన ప్రత్యయానికి గోచరమైన వస్తువు లోకల్లో ఎక్కడైనా చూద్దామంటే అవుతుందా? అయ్యేది కాదు. అయినా కూడా ఇలాంటి వస్తువు నిజంగా ఉన్నట్లు మనకి తాత్కాలికంగా కల్పించుకుంటూ ఉంటాం కదా. కల్పించుకుంటాం, మనసులో ఒక భావం వస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రత్యయాన్ని ఏమంటాం? నిజమని అంటామా? వికల్పము అంటాం. ఇలాంటి ప్రత్యయాన్ని వికల్పము అంటాం. అందువల్ల ప్రతీయతే అనేన అస్మిన్నితి వా ప్రత్యయ అహమితి ప్రత్యయ అస్మత్ ప్రత్యయ అని అన్నారు. అంటే ఏంటి? దీని చేత తెలియబడుతుంది కాబట్టి ప్రత్యయం అని. నేననే ప్రత్యయం చేత అంటే జ్ఞానం చేత తెలియబడుతుంది కాబట్టి నేను అస్మత్ ప్రత్యయ గోచరుడు. నేను అనే జ్ఞానానికి గోచరమవుతాడు. ఎందువల్ల? దీని చేత తెలియబడుతుంది. అస్మత్, అందువల్ల ప్రత్యయం అంటాం. అంటే నేననే ప్రత్యయం చేత తెలియబడుతుంది. నేననే ప్రత్యయం చేత అంటే నేననే జ్ఞానం చేత తెలియబడుతుంది కాబట్టి నేను అస్మత్ ప్రత్యయ గోచరుడు. నేననే జ్ఞానానికి తెలియబడతాడు. ఆ జ్ఞానానికి వాడు తెలియబడతాడు. అంతే వస్తువులాగా ఘట జ్ఞానం, పట జ్ఞానం,
అలా తెలియబడ్డు. నేననే జ్ఞానానికి అది తెలియబడుతుంది. జ్ఞానగోచరుడు. ఈ నేననే ప్రత్యయం లేకుండా ఈ ఆత్మ వ్యవహార గోచరుడు కాదు. వ్యవహారికంగా కొండ బట్ట వాట కనిపించడం అలా వ్యవహారానికి తెలియబడ్డాడు నేననే ప్రత్యయం లేకుండా. అందులో నేననే ప్రత్యయం చేతనే ఈ ఆత్మ తెలియబడతాడు. అంతేగాని ఇంకొక ప్రత్యయంతో ఈ ఆత్మ తెలియబడు. ఇంకొక జ్ఞానంతో ఈ ఆత్మ తెలియబడు. నేననే జ్ఞానం చేతనే తెలియబడతాడు. నీవో అనేక జ్ఞానాలు అనేక వస్తువులు అనేక తెలుస్తుంది. నేననే జ్ఞానం తప్ప ఈ ఆత్మ తెలియబడు. అందుచేత ఆత్మ అస్మత్ ప్రత్యయ గోచరుడు అని అర్థం. మొత్తానికి ఈ భాష్య భాగంలో అస్మత్ ప్రత్యయ విషయము అనే శబ్దం యొక్క అర్థాన్ని ఇంతవరకు గ్రహించాం. అంతేనా? గ్రహించాం లేదా? గ్రహించాం. ఇక్కడ ప్రత్యయం అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయని కూడా చూపించాం. ఇక్కడ దీనికి తెలివి అని చెప్పచ్చు, జ్ఞానం అని చెప్పచ్చు, ఎరుక అని చెప్పచ్చు అని కూడా గ్రహించాం. అస్మత్ ప్రత్యయ గోచరము లేదా అస్మత్ ప్రత్యయ విషయము, విషయమన్నా గోచరమన్నా ఒకటే కదా అనే శబ్దానికి రెండు అర్థాలు చూపించారు ఇక్కడ. అంతే కదా? రెండు అర్థాలు. కొన్ని వేళల్లో అస్మత్ ప్రత్యయ విషయము, కొన్ని వేళల్లో ఈ అస్మత్ ప్రత్యయ విషయం అనే శబ్దము అది ప్రమాతృవాచకంగా ఉంటుంది. తెలుసు కదా? ప్రమాతృ, ప్రమాణ, ప్రమేయ. ఈ అస్మత్ ప్రత్యయం ప్రమేయాన్ని ఆ జ్ఞానం కలిగించదు, ప్రమాణ జ్ఞానం కూడా కలిగించదు. అస్మత్ ప్రత్యయం దేన్ని కలిగిస్తుంది? ఏ జ్ఞానాన్ని కలిగిస్తుంది? అది ప్రమాతృ, నేను అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ప్రమాతృ అంటే నేను అనే ప్రమాతృవాచకంగా ఉంటుంది కొన్ని వేళల్లో. అస్మత్ ప్రత్యయ విషయము అనే శబ్దం ఏదైతుందో ప్రమాతృవాచకంగా ఉంటుంది, నేను అనే ప్రమాతృవాచకంగా ఉంటుంది. మరి కొన్ని వేళల్లో అది ఆత్మవాచకంగా ఉంటుంది, ఆత్మవాచకంగా ఉంటుంది. ఇక్కడ అస్మత్ ప్రత్యయ విషయము అంటే ఆత్మనే తెలుసుకోవాలని భాష్యకారుల ఉద్దేశం అన్నమాట. ఇక్కడ మాత్రం అస్మత్ ప్రత్యయ విషయం అన్నప్పుడు ఈ భాష్య భాగంలో ఆత్మనే తెలుసుకోవాలి కానీ ప్రమాతృవాచకంగా తెలుసుకోకూడదు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు.